ఇంతవరకు విశ్వరూపం ఎలాంటిదో, అందులో ఏమేమి ఉన్నాయో, ఆ రూపం ఎంత భయంకరంగా ఉందో, తానే కాకుండా ముల్లోకాలు, ఆ ముల్లోకాల్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దేవ దానవ యక్ష కిన్నెర కింపురుష గరుడ గంధర్వ సిద్ధ సాధ్య విద్యాధర పన్నగులు అందరూ కూడా ఏ ప్రకారంగా భయపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇంతవరకు చెప్పడం జరిగింది అర్జునుడు. ఇక రాబోయేటువంటి 5 శ్లోకాల్లో జరగబోయేటువంటి యుద్ధంలో జయాపజయాలు ఎవరివి అనేటువంటి విషయాన్ని కూడా నిశ్చయమైపోయింది అని అర్జునుడు తెలుసుకునేటట్టుగా చేయటం జరుగుతూ ఉంది. అంటే యుద్ధం యొక్క పరిణామం ఏమిటి, యుద్ధ ఫలితం ఏమిటి అనేది కూడా ఇప్పుడు ఆ విశ్వరూపంలోనే సందర్శించబోతున్నాడు అర్జునుడు. అలా సందర్శించేటట్టుగా చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. మరైతే ఇప్పుడు అలా ప్రదర్శించడానికి ఏం ప్రదర్శిస్తున్నాడు, ఏం ప్రదర్శిస్తే అర్జునుడు ఆ యుద్ధ భవిష్యత్తుని గురించి తెలుసుకుంటాడు అనే విషయాన్ని తర్వాత 2 శ్లోకాలు చూడండి, 26, 27. అమీచత్వం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాల సంఘైః భీష్మో ద్రోణः సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః అమీ ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే. అమీ ఈ ధృతరాష్ట్రస్య పుత్రాః ధృతరాష్ట్రుని కుమారులైనటువంటి ధార్తరాష్ట్రులు సర్వే అందరూ కూడా, అంటే దుర్యోధనాదులైనటువంటి వాళ్ళు అందరూ అవనిపాల సంఘైః ఈ సకల రాజసమూహంతో, ఈ భూలోకాన్ని పరిపాలిస్తున్నటువంటి సమస్తమైనటువంటి రాజుల యొక్క సమూహంతో సహయేవ కూడినటువంటి వారై తథా అలాగే అసౌ భీష్మ ద్రోణ సుతపుత్ర చ అదే ప్రకారంగా ఈ భీష్మ ద్రోణ సుతపుత్రుడైనటువంటి కర్ణుడు అస్మదీయ యోధముఖ్యై మన సైన్యంలో ఉన్నటువంటి వీరులందరితో అపి సహా వాళ్ళతో కూడి త్వరపడుతున్నటువంటి వాళ్ళై దంష్ట్రాకరాళాని భయానకాని కోరలతో భయంకరంగా ఉన్నటువంటి తే వక్త్రాణి విశంతి నీ నోళ్ళల్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు. కేచిత్ కొందరు దశనాంతరేషు లగ్నాః పళ్ళ సందుల్లో ఇరుక్కుంటున్నారు. ఆ విశ్వరూపుడి యొక్క అలా పొత ఆ పళ్ళ సందుల్లో కొంతమంది ఇరుక్కున్నారు. అలా ఇరుక్కుంటే ఏమైంది, చూర్ణితై ఉత్తమాంగై, ఉత్తమాంగై శిరస్సు ఉత్తమాంగై అంటే అదిగో ఆ పండ్ల సందుల్లో ఇరుక్కొని ఈ శిరస్సులు పగిలి ముక్కలు ముక్కలై చూర్ణమైపోతా ఉంది. అలా చూర్ణమైపోతూ సందృశ్యంతే కనిపిస్తూ ఉన్నారు. ఈ ధృతరాష్ట్ర పుత్రులైనటువంటి దుర్యోధనాదులు ఇతర రాజసమూహాలతో సహా ఇంకా భీష్ముడు ద్రోణుడు కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళు మా వాళ్ళలో కూడా ముఖ్యమైనటువంటి యోధులు. అంటే అర్జునుడు చెప్తున్నాడు మా పక్షంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి యోధులు కూడా అందరూ కోరలతో భయంకరంగా ఉన్నటువంటి నీ నోళ్ళలోకి త్వరపడుతూ ప్రవేశిస్తూ ఉన్నారు. త్వరగా ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్ళిపోదామని ప్రవేశిస్తూ ఉన్నారు. అలా ప్రవేశిస్తూ ఉంటే అందరినీ మింగేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది ఏముందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకొని లోపలికి పోవటంలో ఆ పళ్ళ సందుల్లో ఇరుక్కుంటున్నారు. ఇరుక్కునేటప్పటికి పాప ఆయన ఎప్పుడు
కొరికేస్తున్నాయి. ఆ తలకాయల్ని కొరికేస్తూ ఉంటే ముక్కలు ముక్కయి స్వర్ణమై అలా లోపలికి పోతాం. ఇదంతా కూడా చూస్తూ ఉన్నాడు అర్జునుడు. ఆ విషయాన్ని ఈ 2 శ్లోకాల్లో తెలియజేస్తూ ఉన్నారు. విశ్వరూపంలో సమస్తమైనటువంటి బ్రహ్మాండం ఉంది. ఇదంతా అర్జునుడికి ఎందుకు కనపడుతుంది? విశ్వరూపంలో సమస్త బ్రహ్మాండం ఉంది. అసలు విశ్వరూపం అంటే ఏమిటి? విశ్వమే. ఈ విశ్వం మొత్తం కూడా రూపంగా కలిగినటువంటి వాడు విశ్వేశ్వరుడు. అందువల్ల పరమాత్మే ఈ సమస్తమైనటువంటి విశ్వంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు అజ్ఞానంలో ఉన్నటువంటి మానవులకి. కాబట్టి అంత బ్రహ్మాండం అంతా కూడా భగవానుడిలోనే ఉంది. ఈ విషయం మనకు అర్థం కావటం కోసమే భాగవతంలో చిన్ని కృష్ణుడు మన్ను తిన్నాడని బలరాముడు రిపోర్ట్ చేస్తే యశోద అయ్యా నోరు తెరువు అని అదిగో నోరు తెరిచి చూపిస్తే అందులో ఉంది బ్రహ్మాండం అంతా కూడా. 7 14 లోకాలు కూడా ఆ చిన్న బాలుడి నోట్లో కనపడతా ఉన్నాయి యశోదకి. అంటే అర్థం ఏమిటనమాట? ఆ పరమాత్మ యొక్క బొజ్జలో ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండము దాగి ఉంది అని. బ్రహ్మాండం అంటే అన్ని లోకాలు ఉన్నాయి. ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7, 14 లోకాలు ఉన్నాయి. దేవతలు ఉన్నారు, దానవులు ఉన్నారు, మానవులు ఉన్నారు, యక్ష కిన్నెర కింపురుష గరుడ గంధర్వాదులు ఉన్నారు, సిద్ధులు సాధ్యులు విద్యాధరులు పన్నగులు, ఇలా అందరూ అన్ని రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కాకుండా భూతకాలంలో జరిగిపోయినటువంటి విషయాలు, వర్తమానంలో జరుగుతున్నటువంటి విషయాలు, భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలు అన్నీ కూడా అదిగో ఆ రూపంలోనే కనపడతా ఉంది. ఇంకా అక్కడ భూత భవిష్యత్ వర్తమానాల తేడా అనేటువంటిది లేదు. ఇది భూతకాలం భవిష్యత్ కాలం వర్తమానం అనే తేడా లేదు. మొత్తం వర్తమానంగా కనపడతా ఉంది. భవిష్యత్ అంతా వర్తమానం లాగా, వర్తమానం అంతా భూతకాలం లాగా కలగలిసిపోయి ఉంటుంది. అక్కడ ఇక్కడ జరగబోయేదంతా అక్కడ ముందు ఇప్పుడు జరుగుతున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నదంతా అక్కడ జరిగిపోయినట్లుగా ఉంటుంది. అందుకని ఇప్పుడు యుద్ధం జరగబోతా ఉంది కదా, ఇక ముందు జరిగేది యుద్ధం. కాబట్టి ఆ జరగబోయేటువంటి యుద్ధం అంతా ఇప్పుడే జరుగుతున్నట్టుగా అక్కడ కనిపిస్తూ ఉంది అర్జునుడికి. అలా కనిపించబట్టే అర్జునుడు ఈ యుద్ధంలో గెలిచేది ఎవరో ఓడేది ఎవరో ఏమిటో ఆ యుద్ధ ఫలితాన్ని తెలుసుకోబోతా ఉన్నాడు. కాబట్టి ఇలా భవిష్యత్ అంతా వర్తమానంలాగా, వర్తమానం అంతా భూతకాలంలాగా కలగలిసిపోయి కనపడతా ఉంది. అయితే ఇలా కనపడితే ఏమిటి ప్రయోజనం అర్జునుడికి? అర్జునుడు మొట్టమొదట మోహంలో ఉన్నాడు, విషాదంలో మునిగిపోయాడు, యుద్ధం చేయనన్నాడు, ధనుర్బాణాలు ఆవలు పారేశాడు, రథోపస్తుడై కూర్చున్నాడు. అంటే రథోపస్తుడు అంటే రథం వెనక ఆయుధాలు అందించేటువంటి వాడు ఒకడు కూర్చుంటాడు. ఈ వేసేటువంటి బాణాలు కానీ, ఈ కత్తులు కానీ, గదలు కానీ వేసేసి అయిపోతూ ఉంటే మళ్ళీ ఆయన గద అందిస్తాడు. ఏది కావాలంటే అది అందిస్తూ ఉంటాడు వెనక కూర్చొని. అతన్ని రథోపస్తుడు అంటారు. వాడిని ఎవరు చంపకూడదు, కావాలని చంపకూడదు. అది యుద్ధ ధర్మం అన్నమాట. ఎందుకంటే అతడు ఆయుధాలు అందిస్తూ ఉంటాడు. కాబట్టి అది అక్కడ కూర్చున్నాడు. ఆ ఆయుధాలు అందించేటువంటి వాడి దగ్గర కూర్చొని నేను యుద్ధం చేయను, మేము ఓడిపోయినా సరే, మేము చచ్చిపోయినా సరే, మాకు ఈ రాజ్యం వద్దు, ఈ రక్తపు కూడా మేము నిలలేము, ఇంతమంది అన్యాయంగా నేను చంపుకోవాలన్నా అక్కర్లేదు, నా తాత, నా తండ్రులు, నా బావలు, నా బావమర్దులు, నా మేనమావలు, నా గురువులు, అమ్మో వీళ్ళందరూ నేను చంపరు అని ఏడుస్తూ కూర్చున్నాడు. రథోపస్తుడై కూర్చున్నాడు. ఇంకా అన్నాడు, ఓ కృష్ణ, ఇంత కష్టపడి యుద్ధం చేస్తే మనమే జయిస్తామో వాళ్ళే జయిస్తారో తెలియదు కదా, అంత మాత్రానికి ఎందుకయ్యా ఈ యుద్ధం? నాకు యుద్ధం వద్దు, రాజ్యం వద్దు, భోగాలు వద్దు, నాకేం అక్కర్లేదు అని కూడా అన్నాడు. కానీ భగవానుడు ఏం చెప్పాడు? 2వ అధ్యాయంలో భగవానుడు నోరు తెరిచాడు. యుద్ధం నీ కర్తవ్య కర్మ అన్నాడు, నువ్వు చేయవలసిందే అన్నాడు. 2వ అధ్యాయంలో 31 నుంచి 38 వరకు ఉన్నటువంటి 8 శ్లోకాలు ఉన్నాయి. అవి మానవుడి యొక్క కర్తవ్య కర్మని తెలియజేసేటువంటివి. అవి అర్జునుడికే కాదు, మనకు కూడా కావాల్సినటువంటివి. ఓ అర్జున, ఇప్పుడు నువ్వు యుద్ధం చేయాలా అక్కర్లేదని సందేహంలో పడ్డావు, నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే. ఈ యుద్ధంలో నువ్వు ఓడిపోయినా సరే, గెలిచినా సరే, చచ్చినా సరే, బ్రతికినా సరే, నువ్వు యుద్ధం చేయటమే శ్రేయస్కరం. యుద్ధం చేయకుండా పోవడం మంచిది కాదు. కారణం ఏమిటి? ఇంతకాలం కూడా నువ్వు చాలా గొప్ప మహావీరుడు అని అందరూ అనుకుంటా ఉన్నారు శత్రువులంతా. కానీ ఇప్పుడు కనుక నువ్వు యుద్ధరంగం నుంచి పోతే ఈయన ఒట్టి కాగితప్పులేండి, కేకలు వేస్తాడే కానీ అసలు సరుకేం లేదు ఈయన దగ్గర అని నీ ఎగతాళి చేస్తారు. రెండో విషయం ఏమిటంటే, ఇది నీ ధర్మం. క్షత్రియుడి యొక్క ధర్మం ఏమిటంటే యుద్ధం చేయటం. కాబట్టి నువ్వు యుద్ధం చేయాల్సిందే. ఈ యుద్ధంలో నువ్వు ఓడతావా గెలుస్తావా
నీకు సంబంధం లేదు, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు, ఫలితం భగవంతుడు ఇస్తాడు, కాబట్టి నువ్వు చేయాల్సిందే అని ఎంతో స్పష్టంగా చెప్పాడు. కాబట్టి జయాపజయాలతో సంబంధం లేకుండా నీ కర్తవ్య కర్మలను నువ్వు నిర్వర్తించు. సమస్తమైనటువంటి మానవులకి అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని బోధించినటువంటి బోధ ఇది. కేవలం అప్పుడు అన్నాడు శ్రీకృష్ణుడు, అన్నాడు, నోటితో మాట అన్నాడు, నువ్వు చేయాల్సిందే యుద్ధం అని అన్నాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా యుద్ధ ఫలితాన్ని అర్జునుడు దర్శించేటట్లుగా చేయాలనుకున్నాడు. తన స్వరూపంలోనే అర్జునుడు యుద్ధ ఫలితాన్ని దర్శించేట్టుగా చేయాలనుకున్నాడు. అందుకే ఈ సందర్భాన్ని చక్కగా వాడుకున్నాడు. ఈ సమస్తమైనటువంటి జగత్తు భగవాను యొక్క స్థూలదేహం. మనం చెప్పుకున్నాం, భగవంతుడి యొక్క స్థూలదేహం ఈ జగత్తంతా. దాని లోపల సూక్ష్మదేహం ఉంది. అక్కడ జరిగేదంతా ఇక్కడ కనపడతా ఉంటుంది, ఇక్కడ జరిగేదంతా అక్కడ తెలుస్తూ ఉంటుంది. అంటే మన యొక్క స్థూలదేహం ఏ పనులైతే చేస్తుందో ఆ పనుల్ని ముందుగానే సూక్ష్మదేహంలో మనం భావించి ఉంటాం. ఇదిగో ఇప్పుడు ఫలానా పని చేయాలా అని మనం అనుకున్నాం అనుకోండి, అనుకున్న తర్వాత కాసేపటికి పని ప్రారంభిస్తాం. అంటే పని ప్రారంభించేది వర్తమానం అయితే ఇది భూతకాలం అయిపోయింది. అంటే లోపల ఏమనుకున్నామో దాన్ని ఇక్కడ బయట చేస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అని అంటే, ఈ స్థూల జగత్తులో ఏం జరుగుతుందో అది సూక్ష్మ జగత్తులో ముందుగానే నిర్ణయం అయిపోయింది. మరైతే యుద్ధం జరగబోతా ఉంది కదా, మరి అది ఏ రకమైనటువంటి నిర్ణయం జరిగింది ఇక్కడ అనేటువంటి విషయం ఇప్పుడు తెలియాలి. జగత్తులో ఏం జరగబోతా ఉందో అదంతా కూడా సూక్ష్మదేహంలో ముందే కనిపిస్తుంది. కనుక భవిష్యత్తులో జరగబోయేటువంటి యుద్ధంలో, ఈ కురుక్షేత్ర యుద్ధంలో వచ్చేటువంటి ఫలితం ఏమిటో అర్జునుడు వర్తమానంగా ప్రత్యక్షంగా అలా చూస్తూ ఉన్నాడు. ఆ విశ్వరూపంలో ఏం చూస్తున్నాడు? తన శత్రుపక్షంలో ఉన్నటువంటి ధార్తరాష్ట్రులు 100 మంది ఒక్కడు కూడా మిగలకుండా, అంటే దుర్యోధనాదులు 100 మంది ఒక్కడు కూడా మిగలకుండా అందరూ కూడా, అలాగే వాళ్ళతో పాటుగా వాళ్ళకి సహాయంగా వచ్చినటువంటి ఈ రాజులైనటువంటి వాళ్ళు ఎవరున్నారో ఆ రాజ సమూహాలతో పాటుగా త్వరపడుతూ తొందర చేస్తూ భయంకరమైనటువంటి కోరలతో కూడినటువంటి ఆ విశ్వరూపంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అలా ప్రవేశిస్తూ ఉన్నారు. ఆయన నవిలి పారేస్తూ ఉన్నాడు. ఇంకా అంతేకాదు, ఎదురుగా ఉన్నటువంటి భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు మొదలైనటువంటి వాళ్ళ గురించి ఒక సందేహం ఉంది. ఏంటో సందేహం అంటే, భీష్ముడు స్వచ్ఛంద మరణం వరంగా కలిగినటువంటి వాడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు గురువులు, పైగా బ్రాహ్మణులు. అశ్వత్థామ బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడిని చంపితే బ్రహ్మహత్యా పాతకం, కాబట్టి వాళ్ళని కూడా చంపడానికి వీలు. మరి ముఖ్యమైనటువంటి వీళ్ళని చంపకుండా మరి యుద్ధం ఎట్లా చేయాలి, ఏ ప్రకారంగా వాళ్ళు విజయాన్ని సాధించాలి పాండవులు అని అర్జునుడికి ఒక సందేహం ఉంది. ఆ సందేహాన్ని కూడా భగవాన్ ఇక్కడ తీరుస్తున్నాడు. ఎందుకనంటే మహావీరాది వీరులైనటువంటి భీష్ముడు, ద్రోణుడు, సుతపుత్రుడైనటువంటి కర్ణుడు కూడా ఆ తెరిచినటువంటి నాళంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. వాళ్ళే కాదు, తన పక్షంలో ఉన్నటువంటి వీరయోధులైనటువంటి వాళ్ళు కూడా వీళ్ళతో పాటుగా వాళ్ళలో ప్రవేశిస్తూ ఉన్నారు, ఆ నాళంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే ఏమిటనమాట, ఈ యుద్ధరంగంలో శత్రుపక్షంలో ఉన్నటువంటి వీరులు భీష్మ, ద్రోణ, కర్ణులతో సహా, అలాగే తన పక్షంలో ఉన్నటువంటి మహావీరులైనటువంటి వాళ్ళు అందరూ కూడా సేనలతో సహా అదిగో ఆ కాలుని నోట పడిపోతా ఉన్నారు. దీన్ని బట్టి ఏమవుతుంది, అర్థమవుతుంది అర్జునుడికి, ఓహో మనం 5గురు మాత్రం క్షేమంగానే ఉన్నాం, కానీ అటువాళ్ళు ఇటువాళ్ళు మొత్తం పోతా ఉన్నారు, కాబట్టి విజయం మనకి అనేటువంటి విషయం అర్థమవుతుంది. ప్రళయాగ్నిలాగా ప్రజ్వలిస్తున్నటువంటి నోళ్లలోకి అమితమైనటువంటి వేగంతో వెనక నుంచి ఎవరో తరుముతున్నట్టుగా త్వరగా ప్రవేశిస్తూ ఉన్నారు. మరి తెరుచుకున్నటువంటి నోళ్ళు అప్పుడప్పుడు మూసుకుంటూ ఉంటాయి, ఎప్పుడు అట్లనే నోరు తెరిచి ఉండదు, అప్పుడప్పుడు మూసుకుంటూ ఉంటాయి. అలా మూసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అందులో ప్రవేశిస్తున్నటువంటి వాళ్ళని అదిగో కింద పళ్ళు పై పళ్ళు కొరికేస్తాయి. అలా కొరికితే ఆ పళ్ళ సందుల్లో చిక్కినటువంటి ఈ తలకాయలు, మహావీరుల యొక్క తలకాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముక్కలై చూర్ణం అయిపోతాం. చూర్ణితై ఉత్తమాంగై, అవన్నీ కూడా ముక్కలై చూర్ణం అయిపోతాం. అలా చూర్ణమై పొడి అయిపోయిన తర్వాత దాన్ని కూడా మింగేస్తా ఉన్నాడు. ఈ అద్భుతమైన
జరిగినటువంటి దృశ్యాన్ని చూస్తున్నటువంటి అర్జునుడు ఇలా తన మనస్సులో భావిస్తూ ఉన్నాడు. ఏం భావిస్తున్నాడు? దుర్యోధనాదులు 100 మంది కూడా కాలుని నోట పడిపోయారు. 100 మంది పోయారు, ఒక్కడు కూడా లేడు మిగల. కానీ తాము 5గురం మాత్రం అందులో పోవటంలా మిగిలాడు. ఈ 5గురు పాండవులు మాత్రం అందులో పోవటంలా. కనుక ఎదుటి పక్షంలో ఈ యుద్ధంలో గెలిచినటువంటి వాడి సింహాసనాన్ని ఆక్రమించడానికి ఒకడు మిగల. ధృతరాష్ట్రుడు ఎట్టాగో గుడ్డివాడు ఎప్పుడొకప్పుడు పోతాడు, అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ ధృతరాష్ట్రుడి సింహాసనాన్ని ఒకవేళ వీళ్ళు గెలిచినా కూడా అధిష్ఠించడానికి ఎవడు ఒక్కడు మిగల. మొత్తం 100 మంది పోయారు. ఏ ఒక్కడు మిగిలిన వాడిని రాజుగా చేయొచ్చు, కానీ ఒక్కడు కూడా మిగలకుండా పోయారు. ఇక ఎదుటి పక్షంలో అజయులైనటువంటి వీరులు ఉన్నారు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు. భీష్ముడు సర్వసైన్యాధిపతి, మహావీరుడైనటువంటి వాడు. పరశురాముడిని ఎదిరించి 28 రోజులు యుద్ధం చేసి అతన్ని నిలువరించినటువంటి వాడు. పైగా ఆయనకి తండ్రి నుంచి స్వచ్ఛంద మరణం వరంగా ఉంది. ఆయన చావాలనుకుంటే చస్తాడు, కానీ కోరెవరు చంపడానికి వీల్లేదు. మరి అటువంటి భీష్ముడు విల్లు చేత ధరిస్తే ఎదురుగా ఎంతమంది శత్రువులైనా సరే ఆయన్ని ఏమీ చేయలేదు. అదిగో అటువంటి మహావీరాధి వీరుడై 400 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వాడు భీష్ముడు. 80 పంచకం అని అంటారు అతని వయస్సు. యుద్ధ సమయంలో అతనికి 400 సంవత్సరాల వయస్సు. అటువంటి వయసులో కూడా కుర్రవాడిలాగా బ్రహ్మాండమైనటువంటి యుద్ధం చేసినటువంటి వాడు. మరి అటువంటి భీష్ముడు. ఇక ద్రోణుడు శస్త్రాచార్యుడు. ఆ పక్షంలో ఈ పక్షంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి రాజులకి, రాజపుత్రులకి అందరికీ విద్యలు నేర్పినటువంటి వాడు, అస్త్రశస్త్ర విద్యలు నేర్పినటువంటి వాడు, దివ్యాస్త్రాలన్నీ ఉన్నటువంటి వాడు. అటువంటి మహావీరాధి వీరుడైనటువంటి వాడు, బ్రాహ్మణ శ్రేష్ఠుడైనటువంటి వాడు ద్రోణాచార్యుడు ఉన్నాడు. ఆ ద్రోణాచార్యుడు కూడా పోయాడు కాలు నోటికి. పాప ఎవరు చెప్పరా, ఆయనంతా ఆయనే పరిగెత్తుకుంటూ లోపలికి పోయాడు, అయిపోయాడు. ఇక కర్ణుడు ఉన్నాడు. ఈ కర్ణుడు మహావీరుడిని ప్రఖ్యాతి చెందినటువంటి వాడు. అతన్ని నమ్ముకొని యుద్ధానికి సిద్ధమయ్యాడు దుర్యోధనుడు. ఎన్నిసార్లు కర్ణుడు యుద్ధాల్లో ఓడిపోయినా ఆ కర్ణుడు ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు, దుర్యోధనుడు నమ్ముతూ ఉంటాడు. అందుకని దుర్యోధనుడు ఆ కర్ణుడిని చూసుకొని ఈ యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఈ మాట తానే స్వయంగా చెబుతాడు. తండ్రి, నేను ఈ భీష్ముడిని, ద్రోణుడిని నమ్ముకున్నాను అనుకున్నారా? వీళ్ళంతా పాండవ పక్షపాతులు. నాకు వీళ్ళెవరు అక్కర్లేదు. నా కర్ణుడు, నా తమ్ముడు దుశ్శాసనుడు ఉంటే చాలు, మేము ముగ్గురు చాలు, పాండవ సైన్యాన్ని చీల్చి చెండాడతాం అని చెప్పినటువంటి వాడు. కాబట్టి అటువంటి కర్ణుడు ఇప్పుడు ఆ పరుగులు తీసుకుంటూ అదిగో ఆ ఉగ్రరూపమైనటువంటి ఆ నోళంలోకి పోతా ఉన్నాడు. ఈ కర్ణుడు నిరంతరం కూడా పాండవుల మీద దుర్యోధనుడిని రెచ్చగొడుతూ ఉంటాడు యుద్ధానికి. ఆ మాట తానే చెప్పి ఒప్పుకున్నాడు భీష్ముడి దగ్గర. నిరంతరము కూడా రెచ్చగొడుతూ ఉంటాడు. దేవేంద్రుడి యొక్క శక్తి తీసుకున్నాడు. ఎందుకంటే దేవేంద్రుడికి కవచకుండలాలు ఇచ్చి ఆయన దగ్గర నుంచి శక్తిని పుచ్చుకున్నాడు. ఇది ఒక్కళ్ళకే పనిచేస్తుందంటే అప్పుడు చెప్పాడు, నాకు ఒక్కడే శత్రువు ఉన్నాడు, ఆ శత్రువుని చంపడమే నా ఉద్దేశం అని. ఓహో, నువ్వు ఎవరి గురించి అంటున్నావో నాకు తెలుసయ్యా కర్ణ, అది నువ్వు అర్జునుడి గురించి అంటున్నావు. ఆ మహాత్ముడికి పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడు తోడుగా ఉన్నాడు, ఆయన నువ్వేం చేయలేవన్నాడు. అవన్నీ నీకు అనవసరం, నువ్వు నాకు శక్తినిగి నా కవచకుండలాలు తీసుకో అన్నాడు. సరే అట్లయితే నీ ఇష్టం అని మళ్ళీ ఇంకో షరతు పెట్టాడు దేవేంద్రుడు. అదేమిటంటే, ఇది నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు పోయి వేస్తావేమో, శత్రువు మీద అట్ట వేయడానికి వీల్లేదు. నువ్వు ప్రబలమైనటువంటి శత్రువు నీతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఆ శత్రువుని చంపడానికి నీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా పనిచేయకుండా పోతే అప్పుడు చివరి ప్రయత్నంగా ఈ శక్తిని ఆయన మీద ప్రయోగించాలి. అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు ప్రయోగిస్తే అది నిన్నే చంపేస్తుంది అని కూడా చెప్పాడు. ఓ ఏం పర్వాలేదు, అట్లాగనే ఏమన్నాడు అని శక్తిని తీసుకున్నాడు. ఆ తర్వాత కవచకుండలాలు ఇచ్చాడు. అది పూర్వపు కథ. అందుకని ఆ దేవేంద్రుని యొక్క శక్తి ఉన్నదనేటువంటి ధైర్యంతో అర్జునుడిని ఎలాగైనా సరే నేను సంహరిస్తానని ధైర్యంగా కూర్చున్నటువంటి వాడు కర్ణుడు. అదిగో అటువంటి కర్ణుడు కూడా అలా కాలుడి నోట పడిపోయాడు. ఇక రెండు పక్షాల్లో ఉన్నటువంటి వీర యోధులైనటువంటి వాళ్ళు, సైనికులైనటువంటి వాళ్ళంతా కూడా ఆ విశ్వరూపుడి యొక్క ముఖాల్లో త్వరగా ప్రవేశిస్తూ ఉన్నారు. యుద్ధం అనేది జరిగినప్పుడు రెండు పక్షాల్లో ఉన్నటువంటి వీరులు, సైన్యం నశించక తప్పదు. యుద్ధం అనేది జరిగితే అటు ఇటు చాలామంది పోతారు.
అంతవరకు ఖాయం. ఎందుకంటే కొంతమంది మిగిలితే మిగలచ్చు కాక, కానీ అందరూ పోయేటువంటి విషయం మాత్రం తప్పదు. ఇదంతా విశ్వరూపంలో చూస్తున్నాడు అర్జునుడు. ఓహో, అయితే మా విజయం తథ్యం, మా సేన మధ్య వాళ్ళ సేన మధ్య వాళ్ళ వీరులంతా పోతారు, ముందు దుర్యోధనాలు మొత్తం పోతారు, కానీ మేము పాండవులు మాత్రం మిగులుతాం, కాబట్టి విజయం మాకే అనేటువంటి నిశ్చయానికి వస్తున్నాడు. ఇది విశ్వరూప సందర్శనం లక్ష్యాల్లో మొదటి లక్ష్యం అర్జునుడికి. అంటే విశ్వరూప సందర్శనం చేసినందువల్ల ఏమిటి ప్రయోజనం అంటే ఇది ప్రయోజనం. ఇక్కడ మరొక విశేషం కూడా ఉంది. ఏమిటది? వీరందరినీ కూడా ఎవరో ఒకరు చంపటం వల్ల, వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని చావటం. ఇంతవరకు చూసిందంతా ఏమిటనంటే వాళ్ళందరూ పరుగులు తీసుకుంటా వచ్చి ఆ కాలు నాట పడతా ఉన్నారు, అంతేగాని వీళ్ళలో ఒకడొకరిని చంపటం ఇలాంటివి మాత్రం ఏమీ లేదు. ఎవరో వీళ్ళని చంపటంలా. మరి ఏం జరుగుతుంది? వాళ్ళందరూ వాళ్ళే త్వరగా వేగంగా ఇదిగో ఆ కాలు నోట్లో ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే ఈ యుద్ధంలో తాను ప్రధాన పాత్రధారినని, అందరినీ తాను చంపాలని, మహావీరులతో తాను యుద్ధం చేయాలని, తాను యుద్ధం చేసి వాళ్ళని చంపితేనే ఇప్పుడు మాకు విజయం లభిస్తుందని ఇవన్నీ అంతకుముందు అనుకున్నాడు అర్జునుడు. కానీ ఇప్పుడు విశ్వరూపంలో ఉన్నటువంటి దృశ్యాలన్నీ చూసిన తర్వాత నేను కేవలం నిమిత్త మాత్రుడిని, పరమాత్మ చేతిలో పనిముట్టుని, నాదే ఉంది, అదిగో జరిగిపోతా ఉంది. నేను యుద్ధం చేయకపోతే మాత్రం చచ్చిన వాళ్ళు మళ్ళీ బ్రతుకుతారా, వాళ్ళంతా పోయినట్టే అనేటువంటి భావనతో ఉన్నటువంటి వాడు. కాబట్టి ఘోర కృత్యం చేసి ఆత్మీయులైనటువంటి వాళ్ళని, బంధువులైనటువంటి వాళ్ళని అందరినీ చంపి పాపం మూట కట్టుకోవాలేమో అని ఇంతవరకు బాధపడుతున్నటువంటి అర్జునుడికి అలాంటిది ఏమీ లేదు. ప్రాణులన్నీ కూడా వాటంతరవే వస్తూ ఉంటాయి, వాటి కాలం తీరిపోయినప్పుడు పోతూ ఉంటాయి. అంతే తప్ప ప్రత్యక్షంగా నువ్వేమి చేయటం అనేది లేనే లేదు. కేవలం నువ్వు నిమిత్త మాత్రుడివి మాత్రమే, నీదేమీ లేదు, నువ్వు నిమిత్త మాత్రుడివి అని వైరాగ్యంతో ఉండిపోయాడు. ఇప్పుడు కలిగింది వైరాగ్యం. వైరాగ్యం వల్ల జీవితాన్ని ఆదర్శవంతంగా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇది కూడా మానవుడు తన జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఎప్పుడైతే రాగము ఆసక్తి ఉందో, ప్రపంచ విషయాల పట్ల, వస్తువుల పట్ల, భోగాల పట్ల మనకు ఆసక్తి ఉందో, మనం సుఖంగా హాయిగా జీవించలేము. ఎప్పుడూ ఆ గొడవే. ఎప్పుడైతే వాటి పట్ల వైముఖ్యం ఉందో, వైరాగ్యం ఉందో, వస్తే వస్తాయి, పోతే పోతాయి, వాటితో నాకే సంబంధం లేదు, అవి కావాలని నేను ఆశపడేది లేదు, వాటి కోసం పరిగెత్తేలేదు అని ఎప్పుడైతే తాను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని మాత్రమే చేస్తూ ఉంటాడో, అదిగో అటువంటి వాడు హాయిగా ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడుపుకోవాలి అని అంటే ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇది విశ్వరూపంలో అర్జునుడి యొక్క రెండవ లక్ష్యం. మొదటిదేమో యుద్ధంలో ఎవరు జయిస్తారు అనేటువంటి విషయం తేలిపోయింది. రెండవదేమో యుద్ధంలో నాది ప్రధాన పాత్ర, అంతా నా భుజస్కంధాల మీదనే పోద్ది అని అనుకునేటువంటి మాట పోయింది. ఈ రెండు ప్రయోజనాలు, రెండు లక్ష్యాలు ఇదిగో ఈ విశ్వరూప సందర్శన వల్ల అర్జునుడికి కలిగింది. అయితే ఇప్పుడు అర్జునుడి యొక్క సందేహాలు తీరిపోయి అన్నీ బాగానే ఉన్నాయి. మరి ప్రాణులన్నీ కూడా మృత్యుముఖంలోకి ప్రవేశిస్తున్నాయని చెప్పారే, ఎలా ప్రవేశిస్తున్నాయి అని అనడానికి రెండు ఉదాహరణల్ని 2 శ్లోకాల్లో చెప్పాడు భగవానుడు. ఈ 2 శ్లోకాల్లో 2 ఉదాహరణలు ఎందుకు చెప్పాడు, ఈ 2 ఉదాహరణలు వెనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటి అనే విషయాన్ని మనం తర్వాత తెలుసుకుందాం. ఈ 2 శ్లోకాలు చూడండి, 28, 29. యథా నదీనాం బహవోంబు వేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరాః విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి
సముద్రానికి అభిముఖంగా ఏ ప్రకారంగా పరుగులు పెడుతూ ఉంటాయో, దేశంలో ఉన్నటువంటి నదులన్నీ కూడా సముద్రం వైపు పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటాయి. అలా ఏ ప్రకారంగా అయితే సముద్రం వైపు పరుగులు వెళుతూ ఉన్నాయో ఈ నదులన్నీ కూడా, తథా అలాగే అవి నరలోక వీరాహ, ఈ భూమండలంలో ఉన్నటువంటి రాజులైనటువంటి వాళ్ళందరూ కూడా తవ నీ యొక్క అభివిజ్వలంతి వక్త్రాన్ని, ప్రజ్వలిస్తూ ఉన్నటువంటి అగ్ని వంటి అగ్నితో ప్రజ్వలిస్తున్నటువంటి నీ నోళ్ళలోకి విశంతి ప్రవేశిస్తున్నారు అని ఒక ఉదాహరణ చెప్పారు. అంటే ఏ ప్రకారంగా నదులైతే వేగంగా ప్రవహించి సముద్రంలో కలిసిపోతూ ఉంటాయో అదే ప్రకారంగా ఈ వీరులందరూ కూడా తమంతట తాముగానే వేగంగా పరుగులు తీసుకుంటూ వచ్చి నీ నోళ్ళలో కలిసిపోతూ ఉంటారు. ఇది ఒక ఉదాహరణ. మరి రెండవ ఉదాహరణ, పతంగాహ, మిడతలు, నాశాయ, నశించడం కోసం, ఎందుకంటే నశించుకోవడం కోసం, సమృద్ధ వేగాహ, అతివేగంగా, ప్రదీప్తం జ్వలనం, మండుతున్నటువంటి అగ్నిలోకి యథా ప్రవిశంతి, ఎలా ప్రవేశిస్తున్నాయో. మిడతలు ఎప్పుడు కూడా అగ్నిలో దూకుతూ ఉంటాయి. ఎందుకు దూకుతాయి? వాటికి ఏమైనా దాంట్లో ప్రయోజనంగా తిండి కాదు, అది ఒక ఆకర్షణ. ఎప్పుడైతే ఆ అగ్నిలోకి దూకితే కాస్త మలమల మాడి భస్సం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ కూడా మిడతల్ని ఉదాహరణ చెప్తున్నాను. మిడతలు ఏ ప్రకారంగా అయితే ఆ అగ్నిలో దూకడానికి త్వరగా పరిగెత్తి నాశనం అయిపోతున్నాయో తథా అలాగే లోకాహవి, ఈ లోకాలన్నీ జనులందరూ కూడా నాశాయ, నశించడం కోసమే, సమృద్ధ వేగాహ, అతివేగంగా తవ వక్త్రాన్ని, నీ నోళ్ళలోకి విశంతి ప్రవేశిస్తున్నారు. ఏ ప్రకారంగా అయితే ప్రజ్వలిస్తున్నటువంటి అగ్నిలోకి, మండుతున్నటువంటి అగ్నిలోకి మిడతలన్నీ నశించడం కోసమే ప్రవేశిస్తున్నాయో అదే ప్రకారంగా అతివేగంగా ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు, ఈ మహావీరులైనటువంటి వాళ్ళంతా కూడా నీ నోళ్ళలోకి వేగంగా ప్రవేశిస్తూ ఉన్నారు అని రెండు ఉదాహరణలు చెప్తున్నారు. ప్రతి వ్యక్తికి కూడా ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావమే బాగా పనిచేస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క స్వభావమే ఆ వ్యక్తిని నడిపిస్తూ ఉంటుంది. ఏమిటండి ఇది? స్వభావం నడిపించడం. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. కొంతమందికి పరులకు ఉపకారం చేయాలి అనేటువంటి స్వభావం ఉంటుంది. అందుకని వాళ్ళు ఏంటంటే వాళ్ళే కనపడుతుంటారు, అలా చేస్తూ ఉంటారు. కొంతమందికి ప్రతిరోజు దేవాలయానికి పోయి దండం పెట్టుకొని రావాలి, ఎవరు గుర్తు చేయక్కర్లా, వాళ్ళకి రోజు అదే. ఏదైనా పనున్నా ఉండండి, నేను దేవాలయానికి పోయి దండం పెట్టుకొని రావాలా అని అంటాడు. అంటే ఆ దేవాలయానికి పోవటమే అతడి యొక్క పని. కొంతమందికి దుర్మార్గాలు చేయటం స్వభావం. అందుకని వాళ్ళు దుర్మార్గాలే చేస్తుంటారు కానీ వాళ్ళకి సన్మార్గం అనేది తెలియదు. ఒకవేళ ఎవరైనా చెప్పినా వినరు, అందుకని వాళ్ళ దుర్మార్గమే చేస్తూ ఉంటారు. ఇట్లా మనకి స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావమే మనం నడిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఏదన్నా తెలుసుకున్నా, ఇదిగో ఇలాంటి శాస్త్రాలను వినేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకున్నప్పటికీ కూడా, లేదా ఎంత నేర్చుకున్నప్పటికీ కూడా ఈ నేర్చుకున్నది తెలుసుకున్నది పక్కకు పోయి స్వభావమే పనిచేస్తాం. చూడండి, మనం ఇప్పుడు వింటా ఉన్నాం కదా, విన్నప్పటికీ ఇవన్నీ కూడా మనం ఆచరణలోకి తేము. మన యొక్క ఆచరణ మనకుంది, మన స్వభావం దాన్ని నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇదే ఇక్కడ చెప్తుంది. మంచి స్వభావం కలిగినటువంటి వాడు రామాయణం విన్నాడంట, చెడ్డ స్వభావం కలిగినటువంటి వాడు రామాయణం చెబుతున్నాడు. ఒక ఆయన ఎంతోమంది కూర్చొని విన్నారు. మనం ఉదాహరణగా ఇద్దరు తీసుకున్నాం. ఒక ఆయన మంచి స్వభావం కలిగిన వాడు, ఒక ఆయన చెడ్డ స్వభావం కలిగిన. మంచి స్వభావం కలిగినటువంటి వాడు రామాయణాన్ని విని అతడు అనుకున్నాడు, నేను శ్రీరామచంద్రుడిలాగా నడుచుకోవాలి, ధర్మబద్ధంగా ఉండాలి అని అనుకున్నాడు. అలాగే నడుచుకుంటున్నాడు. ఇంకోడున్నాడు దుష్ట స్వభావం కలిగినటువంటి వాడు రామాయణం విన్నాడు కదా. రావణాసురుడు ఎంత భక్తుడు, ఎంత పరాక్రమశాలి, ఎటువంటి వంశం, బ్రహ్మవంశంలో జన్మించినటువంటి వాడు. అలాంటి వాడే పరిస్థితులు ఎత్తుకుపోతే మనం ఎత్తుకుపోతే తప్పే ఉంది అని అనుకున్నటువంటి. ఎందుకంటే దుష్ట స్వభావం ఆ దుష్టమైనటువంటి ఆలోచనల వైపుకే అతను నడిపిస్తూ ఉంటుంది, ఆ దుష్టమైనటువంటి పనుల వైపుకే నడిపిస్తూ ఉంటుంది. మంచి స్వభావం అనుకుంటే మంచి వైపుకే నడిపిస్తూ ఉంటుంది. అందుకే ఎంత వేదాంతం విన్నా వైరాగ్యం అంత తేలిగ్గా మనకు అవ్వదు. వేదాంతానికి వేదాంతమే, మన వ్యవహారానికి వ్యవహారమే.
కారణం ఏమిటంటే మన యొక్క స్వభావం. అయితే ఈ స్వభావాన్ని ఎలాగైనా సరే మార్చుకోవాలి అని ప్రయత్నం చేస్తే మార్చుకోవచ్చు. నిరంతర సాధనగానే చేసినట్లయితే కొద్ది కొద్దిగా మార్పు వస్తుంది, ఒక్కసారి మాత్రం మారదు. మంచి స్వభావం కానీ చెడ్డ స్వభావం కానీ ఆ రెండు కూడా మహాప్రవాహాలై నదుల్లాగా ప్రవహిస్తూ ఉంటాయి. ఈ స్వభావాలన్నీ నదుల్లాగా, నదులు ఎట్లయితే అలా పరుగులు తీసుకుంటా ప్రవహిస్తూ ఉంటాయో, సముద్రం వైపు పరిగెత్తుంటాయో, ఆ ప్రకారంగా ఈ మంచి స్వభావం చెడ్డ స్వభావం ఈ రెండు స్వభావాలు కూడా అలానే పరుగులు తీస్తూ ఉంటాయి. అందులో జీవులు ఏం చేస్తారంటే తమకు తోచినటువంటి పనులు చేస్తూ కొట్టుకొని పోతూ ఉంటారు. చెడ్డ స్వభావం కలిగినవాడు చెడ్డ పనులు చేసి కొట్టుకొని పోతాడు, మంచి స్వభావం కలిగినటువంటి మంచి పనులు చేసి కొట్టుకొని పోతాడు. ఇద్దరు కూడా అలాగా పోతా ఉండేది. నదులన్నీ కూడా సముద్రం వైపు పరుగులు తీస్తున్నట్టుగా జీవులందరూ కూడా వారి వారి స్వభావాలని అనుసరించి మోక్ష మార్గం వైపుకో మృత్యు మార్గం వైపుకో రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి మోక్ష మార్గం, ఒకటి మృత్యు మార్గం. లోకంలో ఉన్నటువంటి 1,99,999 మంది పోయేది మృత్యు మార్గం. ఆ 1,00,000లో ఒక్కడు పోయేది మాత్రం మోక్ష మార్గం. కాబట్టి మోక్ష మార్గాన్ని పోవాలనుకున్నవాడు ఆ మార్గాన్ని పోతుంటాడు, మృత్యు మార్గాన్ని వెళ్ళేటువంటి వాడు ఆ మృత్యు మార్గాన వెళుతూ ఉంటాడు. అలా పరుగులు తీస్తూ ఉంటారు. నదులు సముద్రాన్ని చేరిన తర్వాత ఏమంటే సముద్రాకారంగా మారిపోయింది. ఇది కృష్ణానది అండి, ఇది గోదావరి అండి, ఇది కావేరి అండి, ఇది గంగానది అండి, ఇది నర్మదా, ఇది తపతి అని మనం పేర్లు పెట్టి చెప్తున్నాం. ఈ నదులన్నీ కూడా సముద్రంలో కలిసిన తర్వాత ఆ సముద్రం దగ్గరికి పోయి ఏదంటే గంగానది నీళ్ళు కాస్త పైకి తీయండి, కృష్ణానది నీళ్ళు ఒకరు పైకి తీయండి అని అంటే ఎవరికైనా సాధ్యమవుద్దా? సాధ్యం కాదు. ఎందుకని? ఈ నదులన్నీ కూడా సముద్రంలో కలిసిపోయి సముద్రాకారంగా మారిపోయింది. అందుకని అంతకుముందు ఎర్రంగా ఉన్న నీళ్ళు, నల్లగా ఉన్న నీళ్ళు, అన్ని రకాల నీళ్ళు కూడా అక్కడికి పోయి బ్లూ రంగులో అయిపోతాయి. నిజంగా బ్లూ రంగులో కావు, మనకు కనపడతాం బ్లూలో కనపడుతుంది. నువ్వు చేతితో తీసుకుంటే తెల్లగా ఉంటుంది. అంటే మొత్తం నదుల యొక్క నీరు నదుల నీరు కాకుండా సముద్రపు నీరుగా మారిపోయింది. సముద్రపు నీరుగా మారిపోయి సముద్రాకారంగా మారిపోయి హాయిగా ప్రశాంతంగా అక్కడ ఉందన్నమాట. అలాగే జీవుళ్ళు కూడా విశ్వరూపుడిలో చేరి తమ యొక్క నామరూపాలని కోల్పోయి ఆ విశ్వరూపుడుగానే మిగిలిపోవాలి. కానీ ఇక్కడ మాత్రం అర్జునుడు ఆ విశ్వరూపాన్ని చూస్తూ ఆ రూపం వైపుకు పరుగులు తీస్తూ ఉన్నటువంటి ఆ రాజుల్ని కానీ, వీరుల్ని కానీ, సేనల్ని కానీ, భీష్మ ద్రోణ కర్ణుల్ని కానీ, దుర్యోధనాది 100 మంది సోదరుల్ని కానీ వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉన్నాడు. వీరంతా కూడా ఆ విశ్వరూపుడి యొక్క ప్రజ్వలిస్తున్నటువంటి నోళ్ళల్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఎలా ప్రవేశిస్తున్నారు? అతివేగంగా ప్రవేశిస్తున్నారు. నదులన్నీ కూడా ఎట్లయితే పరుగులు తీసుకుంటూ సముద్రం వైపు పోతున్నాయో ఆ ప్రకారంగా ప్రవేశిస్తున్నారు. అయితే వీళ్ళంతా ఎందుకు ప్రవేశిస్తున్నారు? ఈ విషయాన్ని రెండవ ఉపమానంలో చెబుతున్నారు. రెండవ ఉపమానం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఇక్కడ ఎందుకు ప్రవేశిస్తున్నారో లేదు. నదులు ఎందుకు ప్రవేశిస్తాయి? నీరు పల్ల మెరుగు నిజము దేవుడు ఎరుగారు అన్నారు. అందుకని నీరు పల్లానికి పోద్ది కాబట్టి అది ఎప్పుడు పల్లం వైపు సముద్రం వైపు పోదు. కానీ ఈ ఉదాహరణలో రాజులందరూ కూడా ఎందుకు ఆ నోళ్ళలో ప్రవేశిస్తున్నారంటే సమాధానం రాలా. అందుకని సమాధానం వచ్చినట్టుగా రెండవ ఉపమానం చెబుతున్నారు. ఏమిటా రెండవ ఉపమానం? ఈ రాజులు, ఈ సైనికులు, ఈ వీరులు వీళ్ళందరూ కూడా నశించడం కోసమే, నాశనం అయిపోవడం కోసమే ప్రజ్వలిస్తున్నటువంటి ఆ విశ్వరూపుడి యొక్క నోళ్ళల్లోకి ప్రవేశిస్తున్నారు. ఎలాగో ఉదాహరణ చెప్పారు. మిడతలు దండులు వస్తూ ఉంటాయి. మిడతలు అంటే 1, 2, 4, 5 రావు, లక్షల్లో వస్తూ ఉంటాయి. దండు అంటారు, మిడతల దండు. ఆ మిడతలన్నీ కూడా ఒక్కసారి ఆ అగ్గిలో ప్రవేశిస్తాయి. మంట కనుక ఎక్కడ ఉంటే అక్కడికి పరిగెత్తామని దాంట్లో పడిపోతాయి. దేని పడిపోతాయి? నాశనం అయిపోవటానికి, చచ్చిపోవటానికి, భస్మం అయిపోవటానికి. అలా భస్మం అయిపోవటం కోసం మిడతలు ఎట్టయితే దూకుతున్నాయో నిప్పుల్లోకి, అదే ప్రకారంగా ఈ రాజులందరూ కూడా నాశనం అయిపోవటానికి అందులోకి దూకుతున్నారు అని ఇక్కడ రెండవ ఉపమానం ద్వారా ఒక ఉదాహరణ చెప్పారు. అయితే అంతేకాదు, సాధారణంగా దీన్ని కూడా అంత లోతుగా ఆలోచిస్తేనే తెలుస్తుంది. అసలు ఎప్పుడైనా ఒక ఉపమానం చేస్తే చాలు కదండి, ఎందుకు 2 ఉపమానాలు అనేటువంటి సందేహం ఎవరికైనా వస్తుంది. ఎందుకనంటే ఏ ఉపమానం కూడా స్వతహాగా పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది కాదు. భగవంతుడిని గురించి, భగవత్ తత్వాన్ని గురించి, శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాల గురించి, వాటి పదాల గురించి, వాక్యాల గురించి ఏదైనా కానీ చెప్పాలి అని అంటే
అవి అర్థం కావు కాబట్టి మనం ఉపమానం చెప్తాం. కానీ ఉపమానం ఐడెంటికల్ ఈక్వల్ కాదు, అది ఈజ్ ఈక్వల్టే కానీ ఐడెంటికల్ ఈక్వల్ కాదు. అంటే అన్ని విషయాల్లో సమానం కాదు, ఎక్కడో కొంచెం తేడా. అదిగో ఆ తేడాన్ని పోగొట్టడం కోసం ఇంకోటి చెప్తారు. మళ్ళీ ఇక్కడ కూడా తేడా ఉంటే ఆ తేడాన్ని పోగొట్టడం కోసం ఇంకోటి చెప్తూ ఉంటారు. అందుకని చెప్తారు ఉపమానాలు. అందుకని ఉపమానాన్ని మనం ఎట్లా విశ్లేషిస్తాం? దీని ద్వారా ఏం చెప్పారు, దాంట్లో ఏమి లోపం ఉంది, మళ్ళీ దీంట్లో ఏం లోపం ఉంది, అందుకని తర్వాత ఏం చెప్పారు. ఇలా కనుక మనం చూసినట్లయితేనే ఈ ఉపమానాల విషయం మనకి అర్థమవుతుంది. రహస్యమైనటువంటి వేదాంత విషయాల్ని అర్థం చేసుకోవాలి అంటే ఉపమానం చెప్పాల్సిందే. కాకపోతే ప్రతి ఉపమానాన్ని కూడా ఉన్నది ఉన్నట్టుగా మనం స్వీకరించి అసలు విషయాన్ని అర్థం చేసుకోవడానికి కుదరదు. దాన్ని ఊరికినే ఆధారంగా తీసుకొని అసలు విషయాన్ని, వేదాంత విషయాన్ని అర్థం చేసుకోవాలి. నదులు సముద్రాన్ని చేరి శాంతిస్తాయి అని చెప్పాము మొదటి ఉపమానంలో. దీంట్లో నదుల యొక్క ప్రయత్నం ఏమైనా ఉందా? ఇది లోపం. నదులు సముద్రంలో చేరి ప్రశాంతపడిపోతాయి, కానీ నదులు ఏమైనా వాటి వెనక ఏ ప్రయత్నం అన్నా ఉందా? నదులు ఏమైనా అనుకున్నా, ఏమండి నేను ఏమైనా సరే సముద్రంలో కలవాలని ఏమైనా అనుకున్నాయా? ఆహా, అలా అనుకోవటానికి అది జడం. కానీ అవి మాత్రం అలా పరుగులు తీసి సముద్రంలో కలిసిపోతారని. మరి జీవుళ్ళు కూడా ఏ ప్రయత్నం లేకుండానే ఆ నోళ్ళలో పోతున్నారా అని సందేహం. ఇక్కడ ఆ సందేహాన్ని తీర్చడం కోసమే ఇక్కడ రెండో మాట చెప్తున్నా. అంతఃప్రేరణతో పోతున్నారు జీవుళ్ళందరూ కూడా. ఎందుకు పోతున్నారు? అంతఃప్రేరణతోటి. అంటే నీ లోపల ఉన్నటువంటి వాసన ప్రభావంతో, నీ లోపల చెయ్యి 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 అని నిన్నట్లు నెడతా ఉంది నీ మనస్సు, కాబట్టి నువ్వు వెళ్తావు. అప్పుడప్పుడు మనం కూడా అంటుంటాం, ఏంటోనండి ఎవరో నన్ను ముందుకు తోసినట్టుగా పోయి ఆ పని చేశాను కానీ నాకు అసలు చెయ్యాలి అసలు ఆలోచన లేదండి అని అంటాం. ఇది అంతఃప్రేరణ, మనకి తెలియకుండానే. ఎవరో చెప్పినట్టుందండి అసలు నాకు తెలియదు, ఆలోచించలేదు. సిక్స్ సెన్స్ అండి. మనకి 5 సెన్సెస్ ఉన్నాయి, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అదేదో 6వ సిక్స్త్ సెన్స్. అంటే మనం అనుకోకుండా, భావించకుండా, ప్రయత్నం చేయకుండా అప్పుడు మన మనసుకి టక్కని తట్టుంది, అది 6th సెన్స్ అని. అంటే ఈ ప్రకారంగా ఏదో ఒక రకమైనటువంటి అంతఃప్రేరణతో మాత్రమే ఈ రాజులందరూ కూడా పరుగులు తీస్తున్నారు. ఏమిటి అంతఃప్రేరణ? నాశనం అయిపోవాలి అంటే ఎవడన్నా నాశనం అయిపోవాలనుకుంటాడండి? అనుకోడు. కానీ ఆ లోపల ఉన్నటువంటి ఆ ప్రేరణ అలాంటిది అనమాట. ఇప్పుడు మిడతలు కానీ దీప పురుగులు కానీ కాంతి ఎక్కడ కనపడుతుందో, వెలుగు ఎక్కడ కనపడుతుందో అక్కడికి పరుగులు తీస్తాం. మీకు అందరికీ తెలుసు, దోమలు బాగా ఉండేటువంటి కాలంలో ఈ దీపాల చుట్టూ పురుగులు చేరుతుంటాయి, తిరుగుతూ ఉంటాయి, కుప్పలు తిరుగుతూ ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే నూనె కాగితం పెడతారు, అక్కడ కాగితానికి నూనె రాసి అక్కడ తగిలిస్తారు. వాటికి అతుక్కుపోతే చచ్చిపోతాయి. ఆ రకంగా కొన్నన్నా పోతాయి లేచి. మనం ఏ పని చేయకపోయినా తెల్లారినప్పుడు మొత్తం పోతాయి, ఇంత కుప్ప ఉంది. ఎందుకంటే అవి ఎప్పుడో ఒకప్పుడు ఏం చేస్తాయంటే అలా తిరుగుతూ దానికి అంటుకుంటుంది. ప్రతిదీ అంటుకొని చచ్చిపోయి కింద రాలిపోతాయి. తెల్లారి చిమ్మి ఓ పక్క చేస్తే ఇంత కుప్ప ఉంది. బాగా దోమలు ఉండేటువంటి ప్రదేశాల్లో, అంటే పొలాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలు, పొలాలకు దగ్గరగా ఉన్నటువంటి ఊళ్ళు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇదిగో ఈ వ్యవహారం అంతా కూడా బాగా తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ఈ పురుగులన్నీ కూడా ఎట్లా అయితే అంతఃప్రేరణతో అలా దానికి ఆకర్షింపబడి, వెలుగుకి ఆకర్షింపబడి పోతున్నాయో, అదే ప్రకారంగా మిడతలు కూడా ఈ వెలుగుకి, నిప్పుకి ఆకర్షించబడి అందులో దూకుతున్నాయి, చచ్చిపోతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నాయి అని ఇక్కడ ఉపమానం చెప్పారు. రాజ్యం మీద ఉన్నటువంటి లోభంతో పరుల యొక్క సొమ్ముని కాజేయాలనేటువంటి స్వభావంతో ఎంతటి ఘాతుకానికైనా సరే తెగించేటువంటి వాడు దుర్యోధనుడు. ఎలాంటి అడ్డదారులు దొక్కడానికైనా సిద్ధం. చిన్నప్పటి నుంచి దుర్యోధనుడికి బుద్ధి ఉంది. చిన్నప్పటి నుంచి బుద్ధి ఉండబట్టే కృపాచార్యుడి దగ్గర చదువుకునేటువంటి రోజుల్లోనే, ఆ తర్వాత ద్రోణాచార్యుడి దగ్గర చదువుకునేటువంటి రోజుల్లోనే ఈ పాండవులు నాకు అడ్డం వస్తారు సింహాసనం ఎక్కడానికి. కారణం ఏమిటంటే పాండురాజు వాళ్ళ తండ్రి ఈ రాజ్య పరిపాలన చేశాడు కాబట్టి తర్వాత హక్కు వాళ్ళదే,
లేకపోతే నేను చంపాలి, చంపితే అప్పుడు రాజ్యం మొత్తం నాకు వచ్చింది అనేటువంటి భావనతోటి వాళ్ళని చంపాలనుకున్నాడు. సరే, చంపాలనుకుంటే ముందుగా భీముడు ఉన్నంతకాలం కూడా ధర్మరాజుని, అర్జునుడిని, నకుల సహదేవుని నేనేం చేయలేదు కనుక భీముడిని కనుక అయిపోబడితే అప్పుడు నాకు బాగుంటుంది. ఆ తర్వాత ధర్మరాజు లేదు పాపం, ధర్మాత్ముడు, ఊరికినే ఒక దెబ్బ కొట్టగానే చచ్చిపోతాడు. కాబట్టి ముందు భీముడిని చంపాలా అనుకొని ఆ భీముడికి విషాన్నం పెట్టి గంగలో దోయించి పాముల చేత గడిపించి రకరకాలైనటువంటి పనులతో ఆయన చంపడానికి చూశాడు. కానీ అది కుదరలా. అది కుదరకపోతే వీళ్ళు కాస్త విద్యాభ్యాసం అయిపోయి పెద్దవాళ్ళు అయిన తర్వాత మరి ఎవరో ఒకరిని రాజుగా చేయాలని ప్రజలందరూ కూడా పట్టుబడతా ధర్మరాజును రాజుగా చేద్దాం అని అనుకుంటా ఉంటే అప్పుడు దుర్యోధనుడు ఒక ప్లాన్ వేశాడు, ధృతరాష్ట్రుడు ఒక ప్లాన్ వేశాడు. ఏమిటది? ఇప్పుడు ప్రజలందరూ కూడా ధర్మరాజును రాజుగా చేయాలంటున్నారు కనుక రాజుగా చేశారంటే ఇక నా పని అయిపోయినట్టే కదా, అందుకని ఓ మ్యాజిక్ చేద్దాం, ప్రస్తుతానికి యువరాజుగా చేద్దాం. యువరాజుగా చేసిన తర్వాత ఏదో రకంగా వాళ్ళని ఎట్లో గట్ట అయిపోగొట్టేస్తే ఈ రాజ్యం నాకు నా కొడుకులకు ఉంటుంది అని అనుకొని ధర్మరాజుని యువరాజుగా చేశాడు. తప్పనిసరి పరిస్థితులు. ధర్మరాజుని యువరాజుగా చేస్తే దుర్యోధనుడు వచ్చాడు. తండ్రి, అసలే నేను పాండవులకు భయపడతా ఉంటే నువ్వు ఇప్పుడు ధర్మరాజుని యువరాజుగా చేశావు, ఆ తర్వాత రాజు అవుతాడు, ఆ తర్వాత వాడి కొడుకు రాజు అవుతాడు, ఆ తర్వాత వాడి కొడుకు రాజు అవుతాడు, మేము మా కొడుకులు మనవాళ్ళు అందరూ కూడా వాళ్ళ మోచేతి కింద నీళ్ళు తాగాల్సిందే కదా, నువ్వు ఇలా చేసావేమిటి, ఇంత పిచ్చి పని చేస్తావని మేము అనుకోలేదు, కాబట్టి నువ్వు ఏదో ఒకటి చేసి వాళ్ళని దూరంగా పంపించి వాళ్ళని చంపాల్సిందే అని అంటే, అయ్యా నేను ఎప్పుడు నువ్వు అనుకున్నట్టే అనుకుంటా ఉంటాను, కానీ నా మనసు మాత్రం విదురాజులకు తెలియకూడదు, కాబట్టి నువ్వేం ఆలోచిస్తావో ఆలోచించు, దాని ప్రకారం నేను చేస్తాను అన్నాడు. అప్పుడు మళ్ళీ కర్ణుడితో ఆలోచించి వీళ్ళని వారణావతం పంపించి అక్కడ లక్కింట్లో పెట్టి తగలబెట్టాలనే ఆలోచనతో ధృతరాష్ట్రుడితో చెప్తే అలాగేనని చెప్పి వాళ్ళని వారణావతాన్ని పంపించారు. అక్కడ లక్కింట్లో తగలబెట్టాలనుకుంటే తగలబెట్టాలనుకున్నాడు, వాడే తగలబడిపోయాడు, వాడి కాస్త తప్పించుకొని పోయాడు. సరే, ద్రౌపది వివాహం చేసుకున్న తర్వాత మళ్ళీ పిలిపించారు. ఇప్పుడు అర్ధరాజ్యం ఇచ్చి పంపించారు, ఖాండవ ప్రస్థం. ఈ అర్ధరాజ్యం ఇవ్వటంలో కూడా కుయుక్తులే, ఎందుకంటే ఇచ్చింది ఖాండవ ప్రస్థం. ఖాండవ ప్రస్థం అంటే ఒక ప్రదేశం. ఏమిటా ప్రదేశం? అది ఒక పెద్ద అడవి. అక్కడ నాగులు బలవంతులైనటువంటి వాళ్ళు, వాళ్ళకి ఎప్పటికప్పుడు తగాదా వచ్చింది, దాంతో వాళ్ళు కాస్త వీళ్ళని చంపేస్తారు, పీడ పది మనకు అడ్డం లేకుండా బాధ్యత చెప్పి ఇచ్చాడు. కానీ వీళ్ళు మహాబలవంతులు కాబట్టి, శ్రీకృష్ణుడి యొక్క తోడుంది కాబట్టి ఖాండవ ప్రస్థాన్ని ఇంద్రప్రస్థంగా మార్చుకున్నారు. బ్రహ్మాండమైనటువంటి రాజసౌధాలు కట్టించారు. ఆ మయుడి ద్వారా మయసభ నిర్మించుకున్నారు. రాజసూయాగం చేశారు. ఆ రాజసూయాగానికి వీళ్ళందరినీ పిలిచారు. దానికి పోయాడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు, భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, విదురుడు, మా ధృతరాష్ట్రుడు, అందరూ వీళ్ళంతా పోయారు ఆ ఫంక్షన్. చక్కగా భోజనాలు చేశారు. చక్కగా వాళ్ళు చేసినటువంటి సత్కారాలు పొందారు. ఈ దుర్యోధనుడికి ఒక పదప్ప చెప్పాడు. ఏమిటంటే వచ్చినటువంటి రాజులందరూ కూడా ఏమేమి కప్పాలు తెచ్చిస్తారో వాటన్నింటినీ స్వీకరించేటువంటి పని. ఈయన చెయ్యి నెప్పుడుతా ఉంది, ఆ తీసుకొని ఉత్తల పడేయడానికి నెప్పుడుతా ఉంది చెయ్యి అంతా. అవన్నీ చూసినప్పటికి సహించలేకపోయాడు. అమ్మో, ఇంత సంపద, శత్రువులకి ఎంత సంపద ఉంటే నేనెట్ట భరిస్తాను, నేను నా కళ్ళలో నిప్పులు పోసుకుంటానైతే అని పాపం భరించలేక ఏం చేద్దామని ఆలోచిస్తూ, సరే ఒకసారి మైసభ కూడా చూసిపోదాం అని చెప్పి శకునితో కలిసి మైసభను చూడటానికి ఉండి అక్కడ అవమానం పొంది చివరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పాపం అతనికి నిద్రాహారాలు లేవు, తిండి లేదు, నిద్ర లేదు, ఎవరితోటి మాట్లాడతల్లా, రాజకీయ వ్యవహారాలు పట్టించుకోవటల్లా, ఎప్పుడు ఒంటరిగా గదిలో ఉంటున్నాడు, గోళ్ళు గిల్లుకుంటున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు, శరీరం కాస్త బాగా వేడెక్కింది, హై టెంపరేచర్ వస్తూ ఉంది, ఏదో కాసేపట్టు పడుకుంటున్నాడు, లేస్తున్నాడు. ఇలా ఉండేటప్పటికల్లా మరి ఎంతోటి మాట్లాడాలని ఎవరన్నా కనుక వస్తే ఎంతోటి మాట్లాడలేక భయపడి పరిగెత్తున్నారు. ఈ విషయం పోయి శకునితో చెప్తే అప్పుడు శకుని వచ్చాడు. శకుని వచ్చి, ఒరే నాయనా, ఏంటి నీ బాధ, నువ్వు ఇటు అయిపోవడం ఎందుకు, నేను లేనా, మై హోనా, నేనున్నా, నీకెందుకంత బాధ, ఏమిటో చెప్పు అన్నాడు. ఏం చెప్పేది మామ, నీవును చూచి తట్టి సభనేని వినంబడదు, ఏ యుగంబులం భూవలయంబులో నది అపూర్వము సర్వమనోజ్యము ఇష్టభోగావహము ఏ క్రియంబడసనయ్య మహాత్ముడు దాననేమి సంభావిత భాగ్యుడయ్యను ప్రభాకర తేజుడు ధర్మచుండిలన్
ఏర్పాటుగా, కాకపోతే నేను పడ్డట్టు అవమానం ఉంది వాళ్ళ. మరి అటువంటి సభను పొంది ఇవాళ ధర్మరాజు ఎంత గొప్పవాడయ్యాడు. అరే ఎంతమంది రాజులు అలా వంగి వంగి సలాములు చేస్తా కావాల్సినటువంటి కప్పాలన్నీ తెచ్చిచ్చారు. వాళ్ళు తెచ్చినటువంటి సంపదలంతా ఎంతైనాయి, ఎన్ని బిల్డింగులు కట్టాలి ఆ సంపదలు దాచిపెట్టడానికి. అతుల పరాక్రమార్జితములైన ధనంబుల పేర్మి చేసి ఉన్నతముకుచున్న పాండునరనాథ తనూజల లక్ష్మి నాకు అసమ్మతమై సువెలింగే. నేను అసలు భరించలేకపోతున్నా, వాళ్ళ సంపద చూస్తే నాకు అసలు కళ్ళు కొడుతున్నాయి. నాకు అసమ్మతమై సువెలింగే విను మాతుల మానధనాఢ్యుడైన భూపతి సహింపనోపునే సపత్తుల వృద్ధి ఆత్మహానియను. మానధనాఢ్యుడు నాలాంటి వాడు అదిగో శత్రువుల యొక్క సంపదని తన యొక్క చేతగాంతరాన్ని చూసి సహిస్తాడా? ఏమి చేయదము, ఏ విధమున పాండవుల లక్ష్యం మనకు అపహరించడము, ఎలా పాండవుల యొక్క సంపద మనం అపహరించడానికి వీలవుద్ది అని అడిగితే దానికి ప్లాన్ ఉందన్నాడు. అదిగో మాయా జోదం. ఈ జోదంతో పాండవుల యొక్క సంపద నీకు హరించిస్తానన్నాడు. కొంతమంది ఈ కాలంలో ఉన్నటువంటి దుర్యోధన స్వభావం ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే జోదంలో ఏం మోసం ఉందండి అంటాడు. అదిగో వాళ్ళే చెప్పారు, నేను అపహరించి ఇంత ధరానత మాయ దురోధర వ్యాజమునను, మాయాజోదంలో నేను అపహరించిస్తాను నీకు ఈ రాజ్యాన్ని అని తెలుగు భారతంలో, సంస్కృత భారతంలో నీతం తం విజేష్యామి కృత్వాతు కపటం విభో, కృత్వాతు కపటం విభో, కపటం మోసం చేసి నేను ఈ ధనాన్ని నీకు పాండవుల యొక్క సంపదను హరించిస్తాను అని చెప్పాడు. అలా మోసం చేసి వాళ్ళ యొక్క సంపదను హరించి అంతటితో ఆగకుండా ద్రౌపదిని నిండు సభలోకి లాగి ఒలువలు ఊడ్చి ఇష్టం వచ్చినట్టుగా పరాభవించి ఇంత గందరగోళం చేస్తే చివరికి మళ్ళీ అరణ్య అజ్ఞాతవాసాలు పడంగా పెడితే వాళ్ళు అరణ్య అజ్ఞాతవాసాలు చేసి వచ్చి మా రాజ్యం మాకు ఉంది. అందుకని ఇప్పుడు యుద్ధానికి సిద్ధమైపోయారు. ఎందుకని ఈ రాజ్యం వాళ్ళకి ఇవ్వడానికి మనసొప్పల. కాబట్టి రాజ్య లోభం ఏదైతే ఉందో, ఈ రాజ్య లోభంతో సర్వనాశనం అయిపోయినటువంటి వాడు దుర్యోధనుడు. పరస్త్రీ కారణంగా సర్వనాశనం అయిపోయినటువంటి వాడు రావణాసురుడు. అందుకనే కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో ఈ మాట రాశాడు. రామాయణ భారతాలు రెండింటినీ చెప్తూ పరస్త్రీ వ్యామోహంతో రావణుడు, పరధన వ్యామోహంతో దుర్యోధనుడు సర్వనాశనం అయిపోయారు. కాబట్టి ఈ రెండింటినీ కూడా మీ మనస్సులోంచి తోసేసేయండి అని. ఈ ప్రకారంగా ఈ లోపల ఉన్నటువంటి స్వభావం ఏదైతే ఉందో చెప్తున్నాం, స్వభావం, ఈ పాపపు స్వభావం, ఆ పాపపు స్వభావం ఏదైతే ఉందో అదిగో దాని కారణంగా, ఈ రాజ్యలోప కారణంగా, పరుల యొక్క ధనాన్ని అపహరించాలనేటువంటి దుర్బుద్ధి కారణంగా యుద్ధానికి సిద్ధమయ్యాడు ఇప్పుడు దుర్యోధనుడు. ఇదే ఇప్పుడు అర్జునుడికి అక్కడ కనిపిస్తూ ఉంది. ఇదిగో వీళ్ళందరూ కూడా సర్వనాశనం అయిపోవటాన్ని చక్కగా చూస్తూ ఉన్నాడు. దీని మొత్తానికి కారణం ఏమిటంటే ఈ దుర్యోధనుడి యొక్క పరధన కాంక్ష. సరే, ఇలా ప్రాణులన్నీ కూడా ఆ ఉగ్రరూపంతో ఉన్నటువంటి ప్రజ్వలిస్తున్నటువంటి ఆ నోళ్ళలోకి వచ్చి పడుతూ ఉంటే ఇప్పుడు ఆ విశ్వరూపుడు ఏం చేస్తున్నాడు? ఆ భయంకరమైనటువంటి రూపాన్ని చూచి మతి చెడినటువంటి అర్జునుడు భగవంతుడిని ఏమని ప్రార్థిస్తున్నాడు అనే విషయం తర్వాత 2 శ్లోకాల్లో చెప్పబోతా ఉన్నారు. మనం రేపు